న్యూస్ ప్రధాని మోదీ రేపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర నాసిన్ క్యాంపస్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ క్యాంపస్ లోని పలు భవనాలను ఆయన ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 రోజుల క్రితమే ప్రధాని భద్రతా అధికారులు నాసిన్ కేంద్రాన్ని, లేపాక్షి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పాలసముద్రం సమీపంలో దాదాపు 503 ఎకరాల విస్తీర్ణంలో 1500 కోట్ల రూపాయలతో నాసిన్ క్యాంపస్ నిర్మించారు. ఇక్కడ కొత్తగా ఐఆర్ఎస్ ఎంపికైన వాళ్లకు శిక్షణ ఇస్తారు. హర్యానాలో 23 ఎకరాల విస్తీర్ణంలో ఐఆర్ఎస్ శిక్షణా కేంద్రం ఉన్నప్పటికీ ఇదే దేశంలోనే అతిపెద్ద నాసిన్ కేంద్రం. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో లేపాక్షి చేరుకుని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడే దాదాపు 45 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఉంటారు. లేపాక్షి ఆలయంలో రాముని పాటలతో భజన కార్యక్రమంలో పాల్గొంటారు. తోలుబొమ్మలాటను వీక్షించి అనంతరం లేపాక్షి నుంచి హెలికాప్టర్లో నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలుకుతారు. ప్రధాని వెంటే సీఎం జగన్, గవర్నర్ కూడా ఉంటారు. పాలసముద్రం నాసిన్ కేంద్రంలో ప్రధాని మోదీ గంటన్నర సేపు ఉంటారు. భవనాల ప్రారంభోత్సవం తర్వాత ఐఆర్ఎస్ ఎంపికైన అభ్యర్థులు, మరికొంతమంది ముఖ్య అధికారులతో ఆయన ఇంటరాక్ట్ అవుతారు. ప్రధాని పర్యటించే నాసిన్ క్యాంపస్, లేపాక్షి ఆలయంలో బయటి వ్యక్తులు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు తెలిపారు.